పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యలను సీఎం రేవంత్ పరిష్కరిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఒకవైపు మాదక ద్రవ్యాలు, మరోవైపు ఫుడ్ సేఫ్టీ, లేటెస్ట్గా హైడ్రా. హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది. కూల్చివేతలకయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కూల్చివేతలకు సంబంధించి బుల్డోజర్లు, వాటికి ఇంధనం, ఆపరేటర్కు వేతనం, కూల్చివేతల తర్వాత పోగవుతున్న వ్యర్థాల తరలింపు, వీటికయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఇక హైడ్రా ఇప్పటి వరకు సిటీలోని 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులోని పలు భారీ కట్టడాలు కూడా ఉండడంతో నిర్మాణ వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగయ్యాయి. ఆక్రమణలు తొలగించడంతో పాటు చెరువులను పూర్వస్థితిలోకి తీసుకురావడానికి తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. వ్యర్థాల తరలింపుతో పాటు ఈ ఏర్పాట్లకు కోట్లలో ఖర్చవుతుందని ఆయన వివరించారు. అయితే హైడ్రా దగ్గర ప్రస్తుతం నిధులు ఆ స్థాయిలో లేవని ఆయన వివరించారు. ఇప్పటి వరకు జరిపించిన కూల్చివేతలకు ఇచ్చిన కాంట్రాక్ట్లోనే శిథిలాల తొలగింపును కూడా చేర్చామని తెలిపారు. ఇక ఈ కూల్చివేతలకు జనం మద్దతు కూడా లభిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయని, బీఆర్ఎస్ నేతలే చాలా మంది కబ్జాలకు పాల్పడ్డారని, ఇప్పుడు వాటిని హైడ్రా ద్వారా కూలుస్తూ విముక్తి కల్పిస్తున్నారంటూ కొనియాడుతున్నారు. అందులోనూ నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతపై సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత పల్లంరాజు దగ్గరి బంధువు కట్టడం కూడా వదల్లేదు. ఒకప్పటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్లో సీనియర్, అలాంటి వ్యక్తి కుటుంబానికి చెందిన కట్టడం కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. దీంతో రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సొంత ఇమేజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు, మైలేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువతను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల ఆట కట్టిస్తున్నారని శభాష్ సీఎం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్లు చేస్తున్నారంటున్నారు. అయితే రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్లను కూల్చేస్తారని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇటీవల కూల్చిన నాగార్జున కన్వెన్షన్ సెంటర్లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురు ఎంగేజ్మెంట్ జరిపారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ గుర్తు చేస్తున్నారు. చూడాలి మరి రేవంత్ తన చర్యలు ఇక్కడితో ముగిస్తారా, లేదంటే అయ్యప్ప సొసైటీ, చిత్రపురి కాలనీ ఇలా చాలా వాటి మీద దృష్టి పెడతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా హైదరాబాద్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద తన పట్టును బిగించుకునే దిశగా రేవంత్ ముందుకెళ్తున్నారన్నది మాత్రం వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.